ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2020కి సంబంధించి రేషనలైజేషన్ జీవో ఎంఎస్ నెంబర్ 53 అనేది మనకి అక్టోబర్ 12వ తారీఖున విడుదలవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ జీవో ఎంఎస్ నెంబర్ 53 గురించి పూర్తి వివరాలు, ఈ రేషనలైజేషన్ సంబంధించి నామ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి మార్గదర్శకాలను ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ రేషనలైజేషన్ సంబంధించి ఒక కమిటీ అనేది ఫామ్ చేస్తారు. దానికి సంబంధించి ఎవరెవరు ఉండాలనేది ఇక్కడ మనకి 9th పాయింట్లో ఉంది. అదేవిధంగా ఈ 11th పాయింట్ నుంచి మనకి గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రేషనలైజేషన్ అనేది జరిగినప్పుడు క్రైటీరియా ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ మనకి ఏబిసి అని చెప్పేసి 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏబిసి అనేవి ప్రిఫరెన్సెస్ అనమాట. అంటే మొదటి ప్రయారిటీ ఎవరికి ఇస్తారు, సెకండ్ ప్రయారిటీ ఎవరు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఆ పాఠశాలలో కనుక 8 years నిండిన వారు ఉంటే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే ఆ పోస్ట్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది రేషనలైజేషన్ కింద. అలా కాకుండా 8 years నిండిన వారు అంటే లాంగ్ స్టాండింగ్ అయిన వారు ఎవరు లేరనుకోండి, అప్పుడు ఆ పాఠశాలలో సీనియర్ టీచర్కి ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. అంటే ఆ సీనియర్ టీచర్ కనుక విల్లింగ్ ఇస్తే అప్పుడు ఆ పోస్ట్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా 8 years నిండిన వారు లేరు, సీనియర్ టీచర్స్ ఎవరు విల్లింగ్ ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఆ పాఠశాలలో జూనియర్ టీచర్ని కంపల్సరీగా రేషనలైజేషన్ కింద షిఫ్ట్ చేస్తారు. అంటే ఇక్కడ జూనియర్ టీచర్ అంటే ఆ పాఠశాలలో సర్వీస్ని పరిగణలోకి తీసుకోరు. ఆ పాఠశాలలో ఉన్న అందరు టీచర్స్లో సేమ్ క్యాడర్లో ఎవరైతే సర్వీస్లో జూనియర్ అవుతారో వారిని రేషనలైజేషన్ కింద షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు రేషనలైజేషన్ కింద షిఫ్ట్ చేయాలనేది ఇక్కడ ఏబిసి అనేది ఈ 3 గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రేషనలైజేషన్ సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు తర్వాత మరలా క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవచ్చు, మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇలా ఈ జీవో సంబంధించి పూర్తి మార్పులు చేర్పులు అనేది పూర్తి అధికారం డిఎస్సి వారికి ఉంది. అదేవిధంగా ఈ జీవో ప్రకారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ వీరు కూడా ఈ గైడ్లైన్స్ని ఫాలో అయ్యి కావాలనుకుంటే వారు కూడా రేషనలైజేషన్ని చేపట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి 13 పాయింట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి టేబుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి రేషనలైజేషన్ నామ్స్, అంటే స్టాఫ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలి, ఎన్రోల్మెంట్ రేంజ్ ప్రకారం ఎన్నెన్ని పోస్టులు అనేవి ఇక్కడ మనకి ఈ టేబుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇది అందరికీ అర్థమవుతుంది. అప్ టు 60 ప్రకారం 20, అంటే 60 మందిలోపు విద్యార్థులు ఉన్న అన్ని పాఠశాలలకు కంపల్సరీగా 2 HGT పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ 90 లోపు 3 HGT పోస్టులు, 120 లోపు 4 HGT పోస్టులు, 150 లోపు 5 HGT పోస్టులు. అదేవిధంగా 151 to 200 బిలో ఈ మధ్య ఉంటే ఒక LFL HM పోస్టు ప్లస్ ఒక HGT పోస్టు, ఇలా 6 పోస్టులు ఉంటాయి. అదేవిధంగా ఏదైనా పాఠశాలలో కనుక 200 మంది విద్యార్థుల కన్నా ఎక్కువ మంది ఉంటే ప్రతి 40 మంది విద్యార్థులకు అడిషనల్గా ఒక HGT పోస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రేషనలైజేషన్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా సరే HGT పోస్టులు కనుక సర్ప్లస్లో ఉంటే నెక్స్ట్ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద నీడీ స్కూల్స్కి ఆ HGT పోస్టులను వాడుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత రేషనలైజేషన్లో కనుక ఏవైనా పోస్టులు డిఓపోల్లో ఉంటే ఆ పోస్టులను కూడా ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఆ క్యాడర్ స్ట్రెంత్లో చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా LFL HM పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ ఈ 4th పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఈ LFL HM పోస్ట్ అనేది 151 అబవ్ ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలకు మాత్రమే ఈ LFL HM పోస్ట్ అనేది ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 150 కన్నా తక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలో ఆల్రెడీ LFL HMs ఉంటారు కదా, వారు కనుక కంపల్సరీ ట్రాన్స్ఫర్ కాకపోతే ఆ పోస్టును HGT పోస్ట్కి అగెనిస్ట్గా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వారు కంపల్సరీ ట్రాన్స్ఫర్ కాకపోతే 150 బిలో రోల్ ఉంటే అదే పాఠశాలలో వారు కొనసాగించవచ్చు. అంటే ఆ LFL HM పోస్ట్ను కూడా HGT కిందే పరిగణించేసి రేషనలైజేషన్ అనేది జరుపుతారు. ఒకవేళ వారు కనుక కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయిపోతే వారితో పాటే ఆ LFL HM పోస్ట్ అనేది షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ఈ గైడ్లైన్స్ ప్రకారం కంప్లీట్ అయితే ఇంకా ఏమైనా సరే వేకెంట్ పోస్టులు మిగిలినాయి అనుకోండి, అప్పుడు ఆ వేకెంట్ పోస్టులను ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉన్న పాఠశాలలకు ఒక ప్రయారిటీ ప్రకారం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ వేకెన్సీస్ని అన్ఫిల్డ్ వేకెన్సీస్ అంటారు.
వాటిని ఎన్రోల్మెంట్ డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం అంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అక్కడ ఆ వేకెన్సీస్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బి అంటే టేబుల్ 2A అనేది ఇది యూపీ వారికి, ఆ యూపీలో 6th 7th క్లాసెస్ ఉన్న పాఠశాలకు సంబంధించి ఈ టేబుల్ 2A అనమాట. ఇక్కడ మనం కింద నుంచి వస్తే అప్ టు 100 ఎన్రోల్మెంట్ ప్రకారం ఈ విధంగా పోస్టులను కేటాయిస్తారు. మనకి దాదాపుగా ఈ టేబులర్ ఫామ్ చూస్తే మనకి అర్థమైపోతుంది ఎంత ఎన్రోల్మెంట్కి ఏ పోస్టులు అనేవి. అదేవిధంగా ఈ టేబుల్ 2B అనేది యూపీలో కనుక 8th క్లాస్ వరకు ఉంటే అప్పుడు ఆ ఎన్రోల్మెంట్ రేంజ్ ప్రకారం ఎన్నెన్ని పోస్టులు అనేవి ఇక్కడ ఈ టేబుల్ 2B అనేది మనకి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ యూపీ వారికి సంబంధించి కొన్ని ఇక్కడ గైడ్లైన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటంటే ఎన్రోల్మెంట్ అప్ టు 100 వరకు ఉన్న, అది కూడా 6th 7th వరకు ఉన్న యూపీ పాఠశాలలకు 4 సబ్జెక్ట్ టీచర్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 6th నుంచి 8th క్లాస్ వరకు విద్యార్థులు 140 వరకు ఉంటే ఆ యూపీ పాఠశాలకు 6 సబ్జెక్ట్ టీచర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ యూపీలో కనుక ఎన్రోల్మెంట్ అనేది 386 to 420 ఈ విధంగా ఈ రేంజ్లో ఉంటే ప్రతి 35 మంది అడిషనల్ విద్యార్థులకు ఈ విధంగా ఈ ఆర్డర్ ప్రకారం అడిషనల్గా మళ్ళీ పోస్టులను ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఒకవేళ యూపీలో కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి సరైనవి లేకపోతే, అంటే రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా లేకపోతే, అప్పుడు సర్ప్లస్ హెచ్జిటి పోస్టులను ఆ హెచ్జిటీలు కూడా ఇక్కడ మనకి ప్రయారిటీ అంటే ప్రిఫర్డ్ ఇవ్వడం జరిగింది. అవేంటంటే సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న హెచ్జిటీలను, సర్ప్లస్ హెచ్జిటి పోస్టులను యూపీ పాఠశాలకు అలాట్ చేయవచ్చు అని చెప్పేసి ఈ 5వ పాయింట్లు ఇవ్వడం జరిగింది. హై స్కూల్లో కనుక ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి లేకపోతే అప్పుడు యూపీలో కనుక సర్ప్లస్ శాంక్షన్ పోస్టులు ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఆ సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులని హై స్కూల్కి షిఫ్ట్ చేయవచ్చు. దానికి సంబంధించి కూడా ఇక్కడ 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది. అదేంటంటే యూపీలో కనుక 6th 7th క్లాసెస్ ఉండి ఎన్రోల్మెంట్ అనేది 20 లోపు ఉంటే ఆ పోస్టులని హై స్కూల్కి షిఫ్ట్ చేయవచ్చు. అదేవిధంగా 6th నుంచి 8th క్లాసెస్ వరకు ఉన్న యూపీ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అనేది 30Bలో ఉంటే ఆ పోస్టులను కూడా హై స్కూల్కి షిఫ్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఈ 6వ పాయింట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 7వ పాయింట్లో యూపీలో కనుక ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఎవరైనా సరే డిఓ పూల్లో లాంగ్వేజ్ పండిట్లు ఉంటే ఆ డిఓ పూల్లో ఉన్న లాంగ్వేజ్ పండిట్స్ని ఈ యూపీలో హెచ్జిటి పోస్ట్కి అగెనిస్ట్గా అడ్జస్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఈ 7వ పాయింట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పాయింట్ 8 అనేది యూపీలో ప్రైమరీ సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ ప్రైమరీ సెక్షన్స్ని ఈ టేబుల్ 1 ప్రకారం ఫాలో అవ్వాలని చెప్పేసి ఈ పాయింట్ నెంబర్ 8లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు పైన చూసిన ఆ టేబుల్ 2A కానీ ఆ 2Bలో ఉన్న ఆ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, బయాలజీ వీళ్ళిద్దరిని కూడా స్కూల్ అసిస్టెంట్ సైన్స్గా పరిగణించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ 9వ పాయింట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్ సంబంధించి కూడా ఆ రేషనలైజేషన్ సంబంధించి ఆ ఎన్రోల్మెంట్ రేంజ్ ప్రకారం ఇక్కడ ఎన్నెన్ని పోస్టులు ఇవ్వవచ్చు అని చెప్పేసి ఈ టేబుల్ 3Aలో ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఈ టేబుల్ చూస్తే మనకి ఎన్నెన్ని పోస్టులు శాంక్షన్ అవుతాయి అనేది ఇక్కడ మనకి అర్థమైపోతుంది. టేబుల్కి సంబంధించి కొన్ని నోట్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా సింపుల్గానే ఉన్నాయి, దాదాపుగా చూస్తే తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ టేబుల్ 3B అనేది మైనర్ మీడియంకి సంబంధించినవి, అంటే ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒరియా, తమిళ్ ఈ మీడింగ్కి సంబంధించి ఈ టేబుల్ 3B అనేది అప్లికబుల్ అవుతుంది. ఇవి కూడా మనకి ఈ టేబుల్ చూస్తే మనకి ఏంటనేది తెలిసిపోతుంది. ఈ విధంగా ఈ రేషనలైజేషన్ సంబంధించి GOMS నెంబర్ 53లో ఆ నామ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి.